హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో క్రిస్పీ క్యాబేజ్ పకోడీ చూపిస్తున్నాను. కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. ఈ పకోడీ ఈవినింగ్ టైంలో స్నాక్స్గానైనా లేదా రసం సాంబార్లోకి పప్పుచారు అన్నంలోనికైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ క్రిస్పీ పకోడీని. ఈ పకోడీ ఎలా చేసుకోవాలో మరి చూసేద్దాం. ఇక్కడ ఒక బౌల్లోకి సన్నగా తరిగిన క్యాబేజ్ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ క్యాబేజ్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి ఈ బౌల్లోకి వేసుకున్నాను. ఇందులోనే తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి, ఒక 1 స్పూను కార్న్ఫ్లోరు, 1 కప్పు శనగపిండి వేస్తున్నాను. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నాకు పిండి తక్కువగా అనిపించింది, అందుకే ఇంకొక 1/2 కప్పు శనగపిండి వేస్తున్నాను. దీనికి బదులుగా మీరు బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని అస్సలు వాటర్ ఎక్కువ వేయకుండా కొద్దిగా వాటర్ ఇలా స్ప్రింకిల్ చేస్తూ ఇలా ముద్దలా గట్టిగా పిండిని తడుపుకోవాలి. మెత్తగా మాత్రం తడుపుకోవద్దు, పకోడీ మెత్తగా వచ్చేస్తాయి. ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో పకోడీలా వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పకోడీ అంతా కూడా ఇదే విధంగా తీసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి వేయించిన జీడిపప్పు మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. వేస్తే బాగుంటుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. జీడిపప్పు, వేయించిన కరివేపాకు, వేయించిన పచ్చిమిర్చి ఇదే ఆయిల్లో లాస్ట్లో వేయించి తీసుకున్నాను. ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే, అంతేనండి. క్రిస్పీ క్యాబేజ్ పకోడీ రెడీ. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.